Audio Jungle. గంగరాజు పిల్లలు లేపుకెళ్ళి రారా నా బయటకి కొంపలో తాగుంటారా దొంగనా కొడక రండ్రా బయటికి పెద్ద మనిషి నువ్వు రామ్మా బయటికి ఇండ్లు అనుకున్నావు ఏందో వస్తావు నువ్వు ముందు బయటకు రా. ఏంది ఇండ్లు పెరిగినావు నాకు బుద్ధి చెప్పడం తెలీదా వస్తా పెరుగుతున్నాడికి ఎవరికి బుద్ధి చెప్పాలా అని రమ్మని బయటికి ఎవరిని ఆ పొట్టు చదువుకోవాలా స్కూల్ వద్దా ఆడ స్కూల్కి వెళ్ళి వేస్తా లేవని బయటకు రమ్మని అంటే రా ఎవరో స్కూల్ కాడ దింపేకి వచ్చినారా స్కూల్ కాడ దింపుతాడంటే మాట్లాడి ఎందుకు వాళ్ళ మీద పోతావు అంటే మిమ్మల్ని చదువుకోలేదా స్కూల్ నేనేదో ఈ కలెక్టర్ అవుతాము సన్నా కలెక్టర్ అవుతావా మంచి చదువుకున్నాను నీళ్ళే లేవురా నీ మొక్కం నీ బూడిద మొక్కం పెళ్లికి వెళ్తున్నావు లేకపోతే దేనికి వెళ్తున్నావురా నీకు ఆంటీలు కావాల్సి వచ్చిందంటరా బూడిది ఈ వయసులో చదువుకోను మంచి జాబ్ చేద్దాం నా భవిష్యత్తు నాన్న చెప్తాను మొత్తం తెలిసింది కానీ బయట నీకు ఉంటది నీకు మొత్తం తెలిసింది బయట అక్క చెప్పింది నాకు అంతా మీ అక్క చెప్తే అక్క చెప్పింది నాకు గంగరాజు గారి పిల్లలు లేపుకెళ్ళింది ఈడే ఇప్పుడు వీడికి తౌడేస్తాయి ఈయన తీసుకెళ్ళిపోతా నన్ను చెప్పేది వస్తే తలకాయ లేచిపోతుంది మరి అది వస్తావు రావా నువ్వు చదువు మీద భారీ ఉన్నాడు చెప్పు నీ కళలు చెప్పు నీకు ఏమేముందో చదువు కలెక్టర్ అయ్యి మంచి రాష్ట్రానికి బాగా కలెక్టర్ అయ్యి మీ ఎట్ల వాళ్ళకి ఇల్లు కట్టించి ఎంతమంది తెచ్చేస్తావా కలెక్టర్ అయ్యి నా భవిష్యత్తు బాగా ఆలోచన చేసిన కాలంలో మొత్తం కాలేజీలో అవన్నీ చూసుకోవాలి నేను ఎవరు పిలిచినమ్మా నిన్న పిలిచాను నిన్న వచ్చినారు పంపించేసిన నిన్న వీళ్ళు ఇద్దరు పోయినారు ఇద్దరు పోలేదా చూడమ్మా నువ్వు మాట్లాడాలనుకో నువ్వు రావని ఇక్కడ చూడు వాని భవిష్యత్ నేను ఎంతో కష్టపడి చదివిస్తాను వాని ఓ డాక్టర్ చేయాలని కలెక్టర్ చేయాలని వాని ఓ డాక్టర్ చేయాలని కలెక్టర్ చేయాలని నిన్న వేసుకున్నాడు గెటప్ నిన్నటి నుంచి తీలే వీడు యాక్టింగ్ వీడు యాక్టింగ్ చేయద్దు వీడు కూడా సపోర్ట్ చేస్తాను ఇద్దరిని తీసుకోండి మిమ్మల్ని కూడా అక్కడే చేసేస్తాను పిల్లోని బుడకాయనద్దు నువ్వు మేము ముద్దుగా బంటి అని పెట్టుకున్నాము అర్థమైందా బంటి అని పిలుసు నాకు మెంట్లో వచ్చేస్తుంది చూపిస్తా నువ్వు పెద్ద చిన్న లేకుండా ఇళ్ళ కాడకు వచ్చి అల్లనేసి వాడి భవిష్యత్తు ఏం కావాలా వాడు బాగా కావాలా నీకు చెప్పింది చూడండి మీ ఓనర్ గారిదే కదా వీడి వాయిస్ కాదని చూడు వాయిస్ నేను ఇప్పుడు మహేష్ బాబు నాకు క్లోజ్ వాయిస్ పెడుతున్నా నేను ఇప్పుడు మహేష్ బాబు నాకు క్లోజ్ వాయిస్ పెడుతున్నా మీ గంగరాజ్ గారి దగ్గర వాయిస్ గంగరాజ్ గారి చూడు విను ఇదంతా ప్లాన్ గా జరుగుతుంది ఒక్క నిమిషం నేను మాట్లాడతాను నువ్వు ఉండు నన్ను తీసావే లారీలు వేసినా మీకు ఉపయోగం లేదు 300 మంది అన్నారు నేను 300 మంది నమ్ముతా నా గురించి నీకు తెలియదు నన్ను తీసిపోయి నేను 300 మంది నమ్ముతా నా గురించి నీకు తెలియదు నన్ను తీసిపోయి సాక్కోలేరు కష్టం నన్ను చంపలేరు
నేను చెప్పి నువ్వు మర్యాద ఏంటి వస్తావా? మధ్యలో? నేను మాట్లాడతాను ఏంది మధ్యలో నీకేంటి మధ్యలో నీకేంటి పని నీకేంటి ఏందిరా? పని? ఏందిరా? ఏంది? నువ్వు ఏంటి ఆడికి పని? ఎందుకు support ఏ, చేస్తావు? రాయచోటి ఈరోజు. నేను మాట్లాడినాక నీ తోలేస్తా ఈరోజు. నేను మాట్లాడినాక తీసుకో నేను మాట్లాడాను దానికి ఆన్సర్ చెప్తా చెప్పినా మీరు అసలు నువ్వు తీసుకో ఎందుకు మధ్యలో చెప్పాలి ఎవరు? ఎందుకు చెప్తావు నువ్వు మధ్యలో ఆన్సర్ నువ్వు ఇదే ఎందుకు చెప్తావు రాయలసీమ వాడు అంటనా? ఏ, ఉండు. నువ్వు లోపల బా వాడిని చదివించాలా ఉండు అంటనా ఏ, ఉండు నువ్వు లోపల బా వాడిని చదివించాలా ఉండు తీసుకో ఏయ్, నువ్వు రారా మర్యాదగా. ఏయ్, ఎవడు నువ్వు మర్యాద రా బయటికి. ఎవడు ఇంకా దగ్గర బయటికి బా. మా పెద్ద. చూసి అబ్బా అదే ఇవాళ దెబ్బ దేవుడు తగ్గుతాడు దేవుడు లేదా? మనకి. నువ్వు పో నీ. అసలు నీకు సంబంధం లేదు నువ్వు పో నువ్వు పో నువ్వు రా. చిల్ల నువ్వు పో. చిల్ల రైతులు వాడు తాగి రావడము అన్ని రచ్చలు సార్ చాలా అంటే మీరు మర్యాద చాలా. స్టడీ చేస్తే పర్లేదు ఎవరు? లేకపోతే మమ్మల్ని కూడా తీసుకెళ్ళి వేసేస్తాను మరి వేసేస్తావా? వేసేస్తున్నా. తీసుకోండి పో. వేసేయ్. వేసేస్తాను ఇద్దరిని. వాడే నిన్ను ఆపుతుంటే వేసేయ్. నన్ను వేసేయ్, ఆ బాబు వాడి వేసేయ్. రెండు ఎందుకు వేసేయ్? నన్ను ఎందుకు వేసేయ్? నిన్ను కూడా వేస్తా. నన్ను ఎందుకు? మూడు వందల ఎందుకు ఖర్చులు. వాడు సపోర్ట్ చేయట్లేదనా వాడి- మీ ఇద్దరికి సపోర్ట్ వాడి చేయట్లేదనా చదువు కోసము నేను పో. ఇది తీసుకో తీసుకో 300 కత్తులు దిగిపోతా కట్టారే ఏంది? 300 కత్తులు ఒకేసారి దిగిపోతే ఇద్దరికేనే 300 కథలు దిగిపో మీకు వాడిని దిగిపోతాయి మర్యాద రండి నేను ఒకటి చెప్తాడు ఏయ్, నువ్వు వస్తారా ఒడిశా వస్తారావా ఉండు ఒడిశా ఉండు అసలు నువ్వు చదువులని లేదు నీకు చదువుతా. అదే నీ ఏయ్, నువ్వు ఏడు చదువుతావా? రారా నీకు ఈ రోజు ఈడా. అయిపోయింది. పెళ్లి కొడుకు ఏదో పెట్టినట్లు నిమ్మి పెట్టామని ఒకసారి ఇట్లా నిమ్మి దిష్టే నిమ్మి దిష్టి ఒకసారి. తీసి అలా తీస్తారు లారీ కింద నిమ్మకాయలు పడవ, పెట్టేవాళ్ళు ఏయ్, ఒడిశా అమ్మా, స్వామి చదువు నీ చదువు మీద ఎంత ప్రేమ ఉందో చెప్పు వాళ్ళకి రా 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 నిన్న నువ్వే నువ్వు మర్యాదగానే. దా, ఈ పిల్లోడు మాట్లాడినా ఒక అర్థం ఉంది నువ్వు గంగిరాజు సపోర్ట్ రావాల్సిన అవసరం లేదు వాళ్ళ ఆవిడ తీసుకొని పోయి వాళ్ళకి శోభ వాళ్ళ ఆవిడ కలిగిస్తే ఆడుంది ఎవరు తెలుసు ఎవరికి తెలుసు? వాడు వాడు ఇద్దరు తీసుకెళ్ళేస్తారు ఇప్పుడే ఏ ఇదే అనంతపురంలో నువ్వు రాయలసీమలో మాట్లాడి ఈ పాటికి ఎట్లుంది నువ్వు లారీకి లేపుతా చూసుకుందా ఏమన్నా ఏం చేస్తానండి ఇప్పుడే యేసు అంటానే ఉన్నాడు. ఒక్క బుల్లెట్ తిప్పినా బాడీ పోతుంది చెప్తాను ఈ అవమానాన్ని సెట్ కాలే మనం వెళ్ళిపోదాం వెళ్ళిపో. నేను స్కూల్ కాడ తింటా ఏ, ఏ, ఏ స్కూల్ ఏ స్కూల్ ఎక్కడ స్కూల్ ఏ స్కూల్ ఏ స్కూల్ ఎక్కడ స్కూల్ బయటికి రా. మధ్యాహ్నం రా స్కూలా బయటికి. మధ్యాహ్నం స్కూలా పొద్దున లేదా అంత బాగా కలెక్టర్ అవ్వాలి ఏ నువ్వు నాటు కలెక్టర్ పొద్దున్న మిట్ట మధ్యాహ్నం మీకు స్కూల్ పట్టలు లింపేడే ఏ బాగా సిగ్గులేదు వాడికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చావు ఫస్ట్ నీకు మెట్టేట్లు దెబ్బతింటావు నువ్వు పోవాలి first బయట బా. రోజు, first రోజు బా. బయట. నిమ్మి నువ్వు కూడా బతకలేవు వాడితో ఉంటే ఎవరా? వాళ్ళు చంపేస్తారు ఏయ్, తాటి ఆడ కత్తులు పరుగు బా, పోతుందని గుడ్లు వాళ్ళు అన్నీ పెట్టారు రానిపోతున్నారు వాడు ఆ మర్యాద పంపించండి అని ఏదేస్తాను ఈ రోజండి కత్తి ఒకే కత్తి ఒకే ఏట ఆడికి నీకు వాడు కూడా చూసావా? వాడు చూడు ఇద్దరు ఒకే అయిపోతారు సిగ్గులేదు వాడికి ఇంత కూడా తప్పు చేసి బయటకు నిన్ను వెళ్ళు. నేను పోను 300 మంది కాకపోతే 3000 మంది రండి వీడిని నేను కదలు నేను ఏమే రా నాటకా నువ్వు ఆడికంటే ముసలిగా నేను ఎవరు? ఆడికంటే నమ్మక వానికి రేపు ఆ ఎగ్జామ్ డ్రామా ఉంది. చేస్తాను. రేపు ఆడికి ఎగ్జామ్ అర్థం ఉంది. లేదు. ఎగ్జామ్ ఉంది నిమ్మి. చదువుకుంటున్నాడు నిమ్మ చేస్తాను. రేపు ఆడికి ఎగ్జామ్ అర్థం ఉంది లేదు. ఎగ్జామ్ ఉంది నిమ్మి. చదువుకుంటున్నాడు నిమ్మి మనకు అవసరం లేదు ఈ దరిద్రాన్ని వదిలేసి నాకు అవసరం. వీడితోనే వదిలే నాకు వాడు అవసరం. దరిద్రమైన నాకు పని అవసరం. చేశాడు. ఏం అవసరం? వాడు- ఏం అవసరం? వాడు మంచిగా ఉండమని చెప్పు ఆ మధ్యలో నేనే ఉంటాడు చెప్పి కదా? పంపిస్తాను. ఆంటీ అడుగు ఏమి ఏం చేస్తున్నాడు మీరు ఏమనుకుంటున్నారు వాళ్ళు మన గురించి నకరాలు చేస్తాను బొక్కలు పాయ చేస్తా బిడ్డ నోర్మే నకరాలు చేస్తాను బొక్కలు పాయ చేస్తా రా 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 చేస్తాను బొక్కలు పాయ చేస్తా రా 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 ఎక్కువైనట్టుంది. ఒక నిమిషం నువ్వు వీళ్ళు గలాడ పడతానని చదువుకునేది మాత్రం మర్చిపోద్దు ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఎగ్జామ్లో ఎలాంటి- కలెక్టర్ నెక్స్ట్ ఈయన అరెస్ట్ చేయాలా నెక్స్ట్ నీ అక్కనే నన్ను టచ్ చేయి. I want to టచ్ take చేయి. టచ్ చేయి. టచ్ కాదు అరెస్ట్ చేస్తా What are you gonna get? టచ్ చేయి. కేసు పెట్టి బే. టచ్ చేయి. కట్ల బాగా చదువుతారా? నీ మాట నిలబెడతా. ఖచ్చితంగా నేను చదివిస్తా ఏయ్. ఏమి? ఆ డ్రామా నీ డ్రామా కథ పక్కన పెట్టండి వెళ్ళు. నీ పని కూడా అయిపోవాలి దెబ్బలు తింటావు ఎవరు? రాడు నువ్వేంటి మీ? పిలవమంటావా? నువ్వేంటి లారీలో పిలవమంటావా? మధ్యలో నువ్వు బయట పో. పసి బయట ఇద్దరు వెళ్ళండి. వీడొద్దు ఎవరు? బయట పోండి బయట పోయి ఏదైనా చేసుకోండి నువ్వు ఇల్లు నుంచి కదిలు ఏంది నువ్వు ఇంట్లో నుంచి కదిలు నువ్వు ఏం చేసుకుంటావు వాడు 300 ఓయ్. 10,000 మంది దగ్గర కాపాడుకో కాలు పెడితే నరికేయాలా అని. ఓయ్. నరికేస్తారా బయటికి ఆ?
నరికేస్తా మీరు అడ్డొస్తున్నారు మీ పని కూడా అయిపోద్ది. ఒక నిమిషం నేను చెప్పేది ఇను నువ్వు నిమిషం నేను చెప్పేది ఇను నువ్వు అవును అక్కడ కొడతావు నువ్వు అయిపోయావు నువ్వు ఈరోజు. మా ఆయన మీద చెయ్యేస్తావు చూపిలే చూపి 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 నీ అంత చూస్తాను చేసి కొట్టేస్తున్నారే చంపేస్తున్నారే ఇప్పుడు చెప్పు చూపిస్తావా ఇప్పుడు చూపిస్తావా నేను లేకపోతే ఏమైతుందో చూపిస్తావా నేను లేకపోతే ఏమైతుందో అబ్దుల్ కలాం ఒక నెహ్రూ ఒక గాంధీ అట్లా పెద్దోళ్ళతో పోల్చుకోద్దు అట్లా ఇద్దామనుకుంటున్నా అయిపోయింది పని అయిపోద్ది ఈరోజు. రేపు ఒక్క ఎగ్జామ్ రాయనిచ్చి ఎగ్జామ్ కాదు అయిపోద్ది. అయిపోగొడుతున్నా చదివినా కానీ అవన్నీ వద్దు ఇల్లు కాడి బతికిపోతున్నారు. నాకు మెట్లు వచ్చేస్తుంది ఈరోజు నాకు మెట్లు వచ్చేస్తుంది ఈరోజు వాడు చేసిన తప్పుకి సిగ్గు కనిపించలేదా నువ్వు చెప్పు నీకు చదువు ఎంత ప్రాణమో చదువు కోసం నువ్వు ఎంత బాధపడతానో ఎన్ని కష్టాలు పడ్డావో చెప్పు. నాకు చదువు అంటే ప్రాణం నేను దానికోసం ప్రాణాలనే చదువు అంటే ప్రాణం నేను దానికోసం ప్రాణాలనే చదువుకోవాలి మంచి జాబులు చెప్పాను కూడా ఇంగ్లీష్ టీచర్ గురించి ఐ వాంట్ ఇంగ్లీష్ టీచర్ ఎవ్రీథింగ్ మంచి బ్యూటిఫుల్ అని నోటి తిరిగిందని చెప్పక బాగా యాక్టింగ్ చేస్తున్నా. బ్యూటిఫుల్ నేచురల్ ఈజ్ ఎగ్జామ్ ఉంది ఆపు నీ అధ్యక్ష నీకు చెప్తాడు ఎగ్జామ్ చేసేవాడు వాడిని పంపే నువ్వు లోపల బా నువ్వెవరైనా చెప్పరండి నువ్వు ఎక్కడ దాకు సొంత దూరు మరి ప్రతి ఒక్క సొంత కూడా మీ లారీ పాటలు ఎట్లా పెట్టారు ఎవరైనా పోయి చూసుకో. ఏంది నీ గాలిలో ఎగరేస్తా అంట నువ్వు ఎగరేసేది వాడా ఇప్పుడు సరే నీకు చదువు మీద ఉంది నువ్వు గలాన్ని జోలు పెరిగి పందికొకరు యుద్ధ దున్నపోత అట్లా పడుతున్నాడు. అయిపోతుంది ఈరోజు ఇది నాకు అర్థం నీకెవరు సంబంధం ఉందే పడుతుంది ఎగ్జామ్ 10 గంటలకు ఉంది 10 గంటల ఎగ్జామ్ రాస్తావు 11 గంటల నువ్వు తీసుకోపోయి ఏమని చెప్పి ఎగ్జామ్ గురి నాకు కాదు నీ పని
చెప్పు ఎగ్జామ్ ఉంది ఏదో ఒకటి చెప్పు. ఆ బొక్క ఎగ్జామ్ వీడికి నర్సరీ చదవలేడికి ఎగ్జామ్ నాకు చెప్పద్దు I want this English, not everything, not tonguing, talking, yes, beautiful. వచ్చా బయటకు నువ్వు దుప్పగాడు అది కూడా ఇంగ్లీష్ ఏమనొద్దు My body regards you. ఏమని రాశి అర్థమైందా బలిసిన గుంట నక్కల్ని మేము నమ్మలే కదా బలిసిన గుంట నక్కల్ని మేము నమ్మలే కదా నైస్ చేయాలని చూస్తున్నావా ఇప్పుడు కూడా తమ్ముడు రేపు రమ్మా మటన్ కొడుకుని ఖచ్చితంగా తీసుకొచ్చి చేసేస్తా. రేపు రా. పని చేయి మటన్ కొడుకుని ఖచ్చితంగా తీసుకొచ్చి చేసేస్తే నా కొడుకునే అడ్డేస్తే నీ పని కూడా అయిపోద్ది ఈ రోజే. దాము కుడుతుంది ఇద్దరికే ఒకటే గొయ్య. నీ మాత్రం సపరేట్ సపరేట్ మూడు పీసులు చేస్తా నేను చదువుకుంటా చౌరాస్తి ఈ రోజు చదువుకుంటాడా చదివినా నువ్వు మీరు పీకద్దండి చదివిస్తా ఏంటో చదివితే కాపాడు నిజం చెప్పు నిజం చెప్పు తీసుకొని పోయినావా లేదా లేదు తీసుకొని పోయిన 7,000 మధ్యలో 7,000 మధ్యలో చదువుకునేవన్నీ రారా, సిగ్గులేదు కదా. నువ్వు దూరతో నీకు సిగ్గులేదు? సంపి సంపి అయిపోయాడు కాదు అబ్బో, అబ్బో, ఏం acting? ఏ యాక్టింగ్ అబ్బో, అబ్బో. లేదు నిజంగా తగిలింది పాపం ఇలాంటివన్నీ పాపం నిజంగా పడిపోయినాడు పడే. హాస్పిటల్కి ఎత్తపోతారా హాస్పిటల్ తీసుకెళ్ళాడు బాధకపోతే హాస్పిటల్ వచ్చి నరికేస్తున్నాను అక్కడే హాస్పిటల్ తీసుకెళ్ళాడు బాధకపోతే హాస్పిటల్ వచ్చి నరికేస్తున్నాను అక్కడే బతికిస్తే హాస్పిటల్ మీరు రాదండి హాస్పిటల్ తీసుకుపోతా అయిపోతాడు పని ఈ రోజు